ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఎంతమంది 5 నుంచి 6 లేస్తున్నారు? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారు, చక్కటి ప్రేయర్స్లో ఏకీభవిస్తున్నారు. మీరు అనేక బిలాయ్ డోన్ అనేక సభలు చూశారు, బెల్లంపల్లి సభలు. ఈరోజు సండే. ఎందుకు మనకి దేవుడిస్తున్న అవకాశం అండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, మేమేదో గొప్పోళ్ళమని కాదు, మీరేదో వినాలని, మనందరికి ఇస్తున్న అవకాశం ఇది. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించి, క్రీస్తుని మీరు అంగీకరించితే మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఉంటుంది. ఈరోజు ఎంతమంది మీరు వేదనతో బాధతున్నారు? ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్ మందిరానికి, హైదరాబాద్ దగ్గర బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లికి 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వినటం వలన మీకు విశ్వాసం. దేవుని మాట వినటం వల్ల దేవుని ఆరాధించడం, దేవుని శక్తి పొందటం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్యలు ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? అమ్మ నా కోర్టుకేస్తే అక్కట్లేదు, నా అప్పుల భారం తీరట్లేదు, నా బిడ్డల సెటిల్మెంట్ లేదు, నేను దూరదేశం నుండి వేదన పడుతున్నా. తల్లి, నీ వేదన తొలగుతుంది. సహోదరుడా, నీ బాధనికి విడుదల ఉంటుంది. తల్లి, నీ కన్నీరు చూస్తున్నాడు దేవుడు. నిన్ను నలిపేవారిని నలుపుతాడు ఆయన. నిన్ను బాధ పెట్టేవారు సిగ్గుపరచబడతారు. నిన్ను నన్ను నిందించిన వారు అవమానపరచబడతారు. నిన్ను పీడిస్తున్న దుష్టుడు ఓడిపోతాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు చదువుకుందాం. అందరూ కూడా హ్యాపీ సండే. మీరు అందరు చక్కగా ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను ఎస్తెరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారు దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగు వినిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినమున 15 దినములు వారు ఆచరించుకొనుచు. వారి దుఃఖము పోయి ఆనందం వచ్చిన దినమట. వింటున్నారా? దుఃఖము తొలగి ఆనందము, వేదన తొలగి సంతోషం. దుఃఖాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుని వాగ్దానం, నీ దుఃఖము తొలగి ఆనందమును, నీ వేదన తొలగి విడుదలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ దుఃఖము తొలగి ఆనందమును, నీ వేదన తొలగి విడుదలను అనుగ్రహించేదను. ఈరోజు వాగ్దానం అంటే ఏంటి? శత్రువు నిన్ను ఎక్కడ పట్టాడో, ఎక్కడ పీడించాడో, ఈ యొక్క సంవత్సరం, ఈ ఫిబ్రవరి నెల, ఈ సండే, ఈ సెకండ్ సండే ప్రభు నిన్ను నన్ను బలపరుస్తూ వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో సహోదరి, సహోదరుడా. కుటుంబాల్లో శత్రువులు, రోగం అనే శత్రు, పాపం అనే శత్రు, నిందలు, గాయములు, వ్యతిరేకతలు, అవమానం అణిచివేయబడి దేవుడు నిన్ను విడిపించి సాక్షిగా నిలబెట్టబోతుండగా ధైర్యం తెచ్చుకోండి. దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరూ కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకుందాం. అందరం దేవుని స్తుతిద్దాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, బంధకంలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసుల విడుదల, మానసిక ఒత్తిడిని విడుదల, త్రాగుళ్ళ నుంచి విడుదల, ఉద్యోగాల నుంచి విడుదల, అప్పులు, విడిపోయిన కుటుంబాలు విడుదల, ఎక్కడెక్కడ ఏ బంధకంలో ఉన్నారు విడిపించబడ్డమే కాక నీ సాక్షిగా నిలబడాలి. ఈరోజు అందరూ నీ సన్నిధికి వచ్చి దేవా నిన్ను ఆరాధించాలి. వారి పగవారి చేతి నుండి వారి విడుదల పొందాలి. శత్రువు నుంచి విమోచన, గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి. మంచి ఆరోగ్యకరమైన జీవితాలు, ఆత్మీయ విషయాలు, సేవకులు, ఆత్మీయులు అందరూ నిలబడాలి. దైవజనులు వారి బిడ్డల్ని కంచె వేసి శత్రు నుంచి కాపాడే భారతదేశాన్ని రక్షించండి. ఇతర దేశాలు మా ప్రియులు ఎవరున్నా వారున్న స్థితి నుంచి విడుదల, వారి కుటుంబాల్లో విడుదల, వారి బంధకం నుంచి విడుదల సహాయం దయచేయండి. ప్రతి బిడ్డల మీద నీ కృపా సన్నిధి తోడై ఉండును గాక. ఈరోజు మ్యారేజ్ బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. అందరిపై సమాధాన సన్నిధి నిలుచును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా మీ జీవితాల్లో దేవుడు కృప చూపబోతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. మరి ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో 2 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి. మిస్ కాకండి. మరి 12, 13, 14 ఒరిస్సా మీటింగ్స్ ఉంటున్నాయి. అద్భుతమైన సభలు. 12, 13, 14 ఒరిస్సా చుట్టుపక్కల ప్రాంతాల వారు రండి, అక్కడ పాలు పొందండి. అద్భుతమైన ఉజ్జీవ సభలు అవి. అంతేకాకుండా 16, 17, 18 సిటీ రివైవల్ మీటింగ్స్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 16, 17, 18 3వ శుక్ర, 3వ శని, 3 ఆదివారాలు, 3 దినాలు పండగల వల్ల అక్కడ జరగబోతున్నాయి. ఎంతమంది అయినా పాలు పొంది దేవుని దీవెనలో పొందొచ్చు. దేవుడు మనకిచ్చిన కృపా భాగ్యం అది. ప్రతి ఒక్కరు పాలు పొందండి. బెంగళూరులో సభలు ఉంటున్నాయి. 20, 21, 22 3 దినాలు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి క్రికెట్ స్టేడియం, మరి ఐటీఐ గేట్ బస్ స్టాండ్ దగ్గర అద్భుతంగా అటువంటి సభలు సువార్త ఉజ్జీవ సభలు. ప్రతి ఒక్కరు పాలు పొందండి.
దేవుని దీవెనలు మీరు పొందబోతున్నారు. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.